చాలామంది అంటారు యేసుక్రీస్తు క్షమిస్తాడు కదా, ఆయన ప్రేమమయుడు కదా, విడిపిస్తాడు కదా, ఎందుకు ఇంకా విడిపించలేదు? నిజంగా ఉంటే విడిపించడా? ఆయన నిజంగా దేవుడైతే విడిపించడా అని మనము నిందలేస్తాం. అమ్మా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తామో అది మంచైనా చెడైనా దాని ప్రభావము నీ పిల్లలపైన, వాళ్ళ పిల్లలపైన, వాళ్ళ తరతరముల పైన ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీ పిల్లలు దీవించబడతారు. నీ మంచి జీవితాన్ని బట్టి దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ పాపపు జీవితాన్ని బట్టి నీ పిల్లల్ని దేవుడు ఎంత మాత్రమునో ఆశీర్వదించడు, యాక్సెప్ట్ చేయడు దేవుడు. కాబట్టి నీవు ఇదిగో సరి అయిన సమయంలో దేవుని మాట వింటున్నావు, దేవుని నుంచి వచ్చే మాటను వింటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట సామెతలు 13:15 ఈ మాట రాస్తుంది. ఏమని ఉంది? విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వారి మార్గములో వారు వెళ్ళే మార్గం అంతా కూడా చాలా కష్టముతోనే ఉంటుంది, చాలని పరిస్థితులతో, ఇబ్బందులతో, ఓటమితో, ఎప్పుడు ఫెయిల్యూర్, ఓటమి 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 ఓటమి. ఎంత కష్టపడ్డా ఫలితం లేదు, ఎంత ప్రయాసపడ్డా ఫలితం లేదు, ఎంత బోధించినా, ఎన్నిసార్లు చెప్పినా వారి జీవితం మారదు. అందుకే విశ్వాసఘాతకుల మార్గము కష్టము అని ఇక్కడ రాయబడి ఉంది. కొలస్సీ 6:7 ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి నీ జీవితం ఎట్లా ఉంది? నీ జీవితంలో ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? ప్రేమ కలిగి జీవిస్తున్నావా, లేదా తగ్గించుకొని జీవిస్తున్నావా? నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తున్నావా? ఒక మోసగానిగా జీవిస్తున్నావా? ఒక మోసగత్తెగా జీవిస్తున్నావా? పాపాత్మురాలిగా జీవిస్తున్నావా? పాపాత్మునిగా నువ్వు బ్రతుకుతున్నావా? లేదా నీ పాపాలను పూర్తిగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా పవిత్రమైన మనస్సును, పవిత్రమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా? ఈరోజు ఈ వాక్యము దేవుడు మనకు బోధించడములో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు నిన్ను దేవుడు ఆహ్వానిస్తున్నాడు పరిశుద్ధమైన జీవితంలోనికి, పవిత్రమైన ఆయన ప్రేమలోనికి. ఈ పరిశుద్ధ సన్నిధిలో దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయబోతున్నాడు ఈరోజు. అందుకే మోసపోకుడి అని అంటున్నాడు ఈరోజు. మోసపోవద్దు. సాతాను ఎన్నో ఈ లోకంలో నీకు చూపిస్తాడు. ఈరోజు మనము ఏది చేసినా దాని ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. ఒక చిన్న పొరపాటు చేస్తే అది తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఆ పొరపాటు మనం పట్టుకుంటుంది. కాబట్టి మనము మన జీవిత కాలం అంతా కూడా దేవుని యందు ఆధారపడి మనము ముందుకు వెళ్ళాలి. ఏదైనా పొరపాటు జరిగితే దాని శిక్షను నీవు తృణీకరించకూడదు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను అధికంగా ప్రేమిస్తున్నాడు గనుక, వారి పాపాలకు తగిన శిక్ష విధించకుండా ఉండడు గనక, మన పాప ఫలితం మనము ఖచ్చితంగా అనుభవించాలి. యేసుక్రీస్తు అనుభవించాడు, దానిని మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకే ఈరోజు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నీవు ఈరోజు దేవునికి సమర్పించుకున్నప్పుడు నువ్వు వీటన్నిటిని ముందు పెట్టుకోవాలయ్యా. నేను తప్పు చేస్తున్నాను, ఈరోజు నుంచి ఇవన్నీ బంద్. ఇంకా ఇవెప్పుడు నా జీవితంలో కనబడవు. ఈ రాంగ్ స్టెప్ నేను ఎప్పుడు నా జీవితంలో వేయను. ఒక ఉద్యోగి తన జీవితంలో రెగ్యులర్గా పనికి వెళ్తూ ఒకరోజు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు కారణంగా ఆ కంపెనీలో దాదాపు 10 కోట్లు నష్టం వచ్చింది.
ఎన్ని కోట్లమ్మా? 10 కోట్లు నష్టం వచ్చింది కంపెనీకి. అప్పుడు ఆ యజమానుడు అతన్ని పిలిచి అడిగాడు, అయ్యా ఎందుకు ఇలా జరిగింది? చిన్న పొరపాటు అయ్యా, ఏం జరిగింది? ఆ టైంలో నాకు నిద్ర వచ్చింది, నేను నిద్రపోయాను కనుక ఆ పొరపాటు జరిగింది, ఇంత నష్టం వచ్చింది అంటే అతను అన్నాడు, నేను నీకు జీతం ఇస్తుంది పడుకోవడానిక అని అడిగాడు. లేదయ్యా. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే ఏంటి? నీకు 1 యజమాని పైన భయం లేకపోవడం, 2 నీ ఉద్యోగం పైన నీకు శ్రద్ధ లేకపోవడం, 3 నీ కుటుంబం పైన నీకు బాధ్యత లేకపోవడం. ఈ 3 కారణంగా ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేసావు కనుక ఇంత గొప్ప నష్టము సంభవించింది. కాబట్టి ఇంకెంత మాత్రము నువ్వు ఈ ఉద్యోగానికి పనికిరావు నువ్వు. ఎందుకంటే నీ వల్ల ఈ నష్టము కంపెనీ అంటే ఎవరు? కింద ఉన్న ఎంప్లాయీస్ అందరిపైన పడుతుంది. వాళ్ళకు వచ్చే ఆ బోనస్ కానీ వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ ఇంకా మీదట ఉండవు ఎంతో కాలం వరకు. ఎందుకు అంటే ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి వాళ్ళు. ఒకటి చేసిన తప్పుకు కంపెనీ అంతా కూడా శిక్ష అనుభవించాలి. అలాగే నీ ఇంట్లో ఒకటి చేసిన తప్పు నీ కుటుంబం అంతా తరతరాలు భరించాల్సి వస్తుంది. అందుకే యేసుక్రీస్తు మరి మనం చేసినటువంటి ఆ పొరపాట్ల వల్ల ఆయన ఒక్కడే ఆ పెనాల్టీ కట్టాడు, ఆయన ఒక్కడే అనుభవించాడు, మనకు విమోచన విడుదలనిచ్చి ధైర్యమునిచ్చాడు. అయితే ఆ ధైర్యము, ఆ తీర్పు ఆయన కృప. మన కృపను పొందిన వారముగా మనం ఈరోజు మనం పాపం చేయడానికి యేసుక్రీస్తు ద్వారా మనకు లైసెన్స్ ఇవ్వలేదు. మంచి జీవితాన్ని జీవించమన్నాడు. పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితము, ప్రేమ కలిగిన జీవితము, ప్రేమను పంచే జీవితము, మంచి అనేది ఎక్కడ ఉందో అక్కడ క్రైస్తవుడు ఉంటాడు. ఆ విధంగా మనం జీవించాలి, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం అనుభవిస్తాము. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, కీర్తన 100:5 యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. ఆయన సత్యము తరతరములుండును, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప మనల్ని విడిచిపోదు. దేవుని కృప మనల్ని విడిచిపోడు. మన క్షమాపణ అడిగితే మనం ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పొరపాటు నేను ఎప్పుడు చెయ్యను అని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే, నువ్వు ప్రార్థించి నువ్వు దేవుడిని అడిగితే, దేవుడు తప్పకుండా ఇప్పుడు నువ్వు నీ జీవితంలో చేసిన పొరపాటుని ఆయన క్షమిస్తాడు, నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఈ రోజుతో అవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టేసి ఒక నూతన జీవితాన్ని నువ్వు ప్రారంభించు. అది నీకు, నీ కుటుంబానికి దీవెన, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ తరతరములకు అది గొప్ప ఐశ్వర్యం. హల్లెలూయా. మన జీవితానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి మాటలు వినడం చాలా బాగుంది, బోధించడం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ దీన్ని పాటించకుండానే ఏది బాగుండదు మన జీవితంలో. దీన్ని పాటించకుంటేనే ఏది బాగుండదు మన జీవితంలో. అన్నీ బాగుండాలంటే ఈ వాక్యాన్ని మనం పాటిద్దాం. ఇది దేవుని మాట, ఇది దేవుని యొక్క ఆశ. నీవు నీ కుటుంబం వర్ధిల్లాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి సంఘాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట నేను మరి మాటలన్నీ కూడా మీకు బోధించున్నాను. కాబట్టి మాటలు మీరు ఆలోచించండి, ధ్యానించండి. మీ జీవితంలో మీరు ప్రతిరోజు మీరు లేచినప్పుడు, పడుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవా నేను మంచి జీవితాన్ని జీవించాలి, నా కుటుంబానికి నేను మంచిని తీసుకొని రావాలి, నా కుటుంబానికి నేను మంచి విలువలనివ్వాలి, నా కుటుంబానికి నేను మంచి ఆరోగ్యం ఇవ్వాలి, నా కుటుంబానికి నేను ఆశీర్వాదంగా ఉండాలి, శాపంగా ఉండకూడదు. హల్లెలూయా. దావీదు ఆశీర్వదించబడ్డాడు, ఘనత వహించాడు,
అనేకమైనటువంటి మరి దీవెనలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. కానీ ఆయన వాటన్నిటిని పొందిన తర్వాత అతడు మర్చిపోయాడు దేవుని కృపను మర్చిపోయాడు. మన ఆ విధంగా మనం ఉండకూడదు. మన జీవితంలో మీరు అనుకోవచ్చు, ప్రార్థన చేస్తే శాపం వెళ్ళిపోతుంది, ప్రార్థన చేస్తే తిరిగి నేను గొప్పవాడిని అయిపోతాను. నేను చెప్తున్నాను కదా, నీ జీవితాన్ని కనుక నీవు దేవుని సన్నిధిలో ఆయన దృష్టికి నీవు నీతిమంతునిగా నువ్వు మార్చుకొని నువ్వు దేవుని ఎదుట యథార్థంగా నువ్వు జీవించడం ప్రారంభించు. నీవు నీ పిల్లలు కూడా ఐశ్వర్యవంతులు అవుతారు. దరిద్రం ఉండదు, శాపం ఉండదు, రోగం ఉండదు, భయం ఉండదు, యుద్ధమని మరణమని భయము నీకు ఉండదు. కంటి నిండా నిద్ర పోతావు. అప్పుడు దేని గురించి భయపడవు, దేని గురించి దిగులు పడవు. అన్నీ చూసుకుంటాడు ఆయనే, అన్నీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా.